హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, రోజులాగే ఈ రోజు కూడా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి. సో ఏమేం ప్యాక్ చేస్తున్నానో చూద్దాం. సో బాక్స్లోకి నేనైతే ఇవాళ ఎగ్ పులుసు ప్లాన్ చేశానండి. దానికోసం ఒక 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అన్నీ అందులోకి వేసుకోవాలి. మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అందులోని ఒక 4 to 5 సన్న మిర్చి అంటే గ్రీన్ చిల్లీస్ మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాస్త సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 minutes పడుతుంది కుక్ అవ్వడానికి. చూసారా, లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టమాటోస్ తీసుకున్నానండి, అంతే. 2 టమాటోస్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని బాగా అంటే టమాటాలు మెత్తబడేదాకా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిపోవాలండి. టమాటోస్ కూడా స్మాష్ అయిపోయాయి బాగా. సో నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం పోసుకుంటున్నాను. అందులోనే జీలకర్ర మెంతుల పొడి, కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని పక్కకి పెట్టుకొని సిమ్ మీద మనం ఉడికించుకుంటూ ఉండాలండి కర్రీని. మీన్ వైల్ ప్యాన్ పెట్టుకొని నేను ఎగ్లో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకున్నాను. సో ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి. మూత పెట్టుకున్నాక ఎక్కువ కుక్ అవ్వనివ్వద్దండి, మనకి ఫోల్డింగ్ ప్రాబ్లం అవుతుంది. సో మీరు వీడియోలో చూస్తున్న విధంగానే మనము ఆ స్టేజ్లో ఉన్నప్పుడే ఫోల్డ్ చేసుకొని పీసెస్ లాగా మధ్యలో కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టుగా పీసెస్ని కట్ చేసుకోవాలండి. సేమ్ మనం ఫిష్ పులుసు ఎలా తింటామో అదే టేస్ట్ అదే ఫ్లేవర్లో ఉంటుందండి. తింటుంటే కూడా చాలా బాగుంటుంది. పీసెస్కి ఆ పులుసు అనేది పట్టేసి చాలా బాగుంటుంది టేస్ట్. ఆ పీసెస్ మనం పూర్తిగా కుక్ కాకముందే పులుసులో వేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి. నేను ఇక్కడ బాక్స్కి రోటీ ప్లాన్ చేసుకున్నాను. సో తనకి రోటీ ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఒక వీడియోలో ఆల్రెడీ చూపించాను 2 రోటీస్ ఎలా చేసుకోవాలో ఎట్ వన్స్. సో నాకు టైం కూడా సేవ్ అవుతుంది. సో నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తానండి. 2 రోటీస్ ఎట్ ఏ టైం చేసుకొని బాక్స్లో పెట్టేస్తూ ఉంటాను. ఎవ్రీడే నా రొటీన్ అయితే ఇలా స్టార్ట్ అవుతుందండి. పిల్లలకి తనకి బాక్స్ పెట్టడము. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెసిపీ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు ఎందుకో నాకు రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనిపించి కర్రీ రెసిపీ మీతో షేర్ చేసుకున్నాను. సో మీరు జనరల్గా ఎలా మీ హస్బెండ్స్కి బాక్స్ ప్రిపేర్ చేస్తారో నా కమెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండి. మనము మార్నింగ్ లేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రోటీస్ కూడా చాలా ఈజీగా అయిపోతాయి. 2 ఎట్ ఎ టైం చేసుకుంటాను కాబట్టి. సో ఇలా టూ సైడ్స్ మనం బాగా కాల్ చేసుకోవాలండి. సో నేను బాక్స్ తీసి బాక్స్లో రోటీ పెట్టేస్తున్నాను. అలాగే కర్రీ కూడా పెట్టేస్తాను. ఇది చల్లారిన తర్వాత ఈ పులుసు అనేది కొంచెం అవుతుందండి. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రోటీలకే కాదు రైస్కి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. సో కర్రీ ఇంకా రోటీ పెట్టేశాను కదా, ఈ విధంగా 2 బాక్సెస్ పెడతాను. దాని తర్వాత రాగి జావనండి 11 o'clock అలా రాగి జావ తాగేటట్టుగా పెడతాను. రాగి జావ కూడా చాలా మంచిదండి బోన్స్కి. దాంతోపాటు ఏదైనా ఒక ఫ్రూట్ మాత్రం కంపల్సరీ పెడతాను. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.